ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ భక్తి ఛానల్ వీక్షకులకు స్వాగతం. అక్టోబర్ 11, 2021 నుండి 2022 జూలై 12 వరకు కన్యారాశి వారికి శని బలం ఏ విధంగా ఉందో ఈ వీడియోలో చూద్దాం. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు కన్యారాశి కిందకి వస్తారు. 2021 అక్టోబర్ 11న శనిదేవుడు వక్రత్యాగం చేసి రుజుమార్గంలోకి వస్తారు. శని మకర రాశిలోనే ఉన్నప్పటికీ అక్టోబర్ 11, 2021 వరకు ధనుసు రాశిలో ఉండే ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. 2021 అక్టోబర్ 11 నుండి 2022 ఏప్రిల్ 29 వరకు మకర రాశిలో ఉండి ఏప్రిల్ 29, 2022న కుంభరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. కన్యారాశి వారు అర్ధాష్టమ శని దోషం వలన నానా బాధలు పడుతున్నారు. ఎలాంటి బాధలంటే చెప్పుకోలేనటువంటి బాధలు, ఆర్థిక బాధలు, అనారోగ్య బాధలు, ఇంట్లో సమస్యలు, తల్లిదండ్రులకు అనారోగ్యం, తల్లిదండ్రులకు ఏదో రకమైన ఇబ్బందులు, ఒత్తిడి, కుటుంబంలో భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోవటం, తగాదాలు పడటం, పిల్లల వల్ల ఇబ్బంది, ఇలా కన్యారాశి వారు ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు అర్ధాష్టమ శని దోషం కారణంగా. ఈ అర్ధాష్టమ శని దోషం తొలగుతుంది. మీకు మంచి రోజులు రానున్నాయి. 2021 అక్టోబర్ 11 నుండి శనిదేవుడు వక్రత్యాగం చేయటం వలన ధనుసు రాశిని చూస్తున్నటువంటి శనిదేవుడు చూపు మరల్చి రుజుమార్గంలోకి వచ్చి ముందుకు ప్రయాణం చేస్తాడు. అంటే మకర రాశిలో ఉండే ఫలితాలను ఇస్తాడు. మకర రాశిలో ఉండే ఫలితాలు అనగా 5వ స్థానంలో ఉండే ఫలితాలు. ఇది అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అక్టోబర్ 11, 2021 నుండి ఏప్రిల్ 29, 2022 వరకు 5వ స్థానంలో శనిదేవుడు ఉంటారు. ఏప్రిల్ 29, 2022న కుంభరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. కుంభరాశిలోకి ప్రవేశించినటువంటి శనిదేవుడు 2.5 నెలల పాటు జూలై 12, 2022 వరకు ఉండి జూలై 12న వక్రించడం జరుగుతుంది. అక్కడ నుండి మళ్ళీ 5లో ఉండే ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మీకు 7 నెలలు అత్యంత శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి. ఈ క్రమంలో జీవితంలో చాలామంది స్థిరపడతారు, బాధలు తొలగి సుఖపడతారు. 2021 అక్టోబర్ 11 నుండి 2022 ఏప్రిల్ 29 వరకు ఉండేటటువంటి కాలంలో మంచి ఫలితాలు అందుకుంటారు. డబ్బు సమస్యలు తొలగుతాయి. మీరు అనుకున్నటువంటి పనులు అవుతాయి. ఎన్నో సంవత్సరాలుగా పడుతున్న బాధలకు తెరపడుతుంది. కాబట్టి కన్యారాశి వారికి మంచి రోజులు వచ్చేసినట్టే. శని యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలు ఎప్పుడైతే లభిస్తాయో కన్యారాశి వారికి తిరుగులేనటువంటి అదృష్టాలు కలుగుతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ప్రేమలు ఫలిస్తాయి. ఆస్తులు కొనుక్కుంటారు. వాహన యోగం ఉంటుంది. స్వగృహ యోగం ఉంటుంది. మీరు తలపెట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అంతేగాక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. విదేశీ అవకాశం కోసం చూసే వారికి విదేశీ అవకాశాలు లభిస్తాయి. కన్యారాశి వారు కోరుకున్న ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. అక్టోబర్ 11, 2021 నుండి ఏప్రిల్ 29, 2022 వరకు ఉన్న కాలంలో. కాబట్టి 2022 ఏప్రిల్ 29న ఎప్పుడైతే కుంభరాశిలోకి ప్రవేశిస్తాడో అక్కడ నుండి మళ్ళీ 6వ స్థానంలో ఉండే ఫలితాలను ఇస్తాడు 2.5 నెలల పాటు. అంటే జూలై 12, 2022 వరకు. 6వ స్థానంలో ఉండేటటువంటి ఫలితాలు ఏంటంటే స్వల్ప అనారోగ్యం, ప్రమాదాలు, తగాదాలు, ఇలాంటి వాటిలో జాగ్రత్తగా ఉండాలి. అయితే మిగతా గోచారం దశ బాగుంటే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కన్యారాశి వారు కష్టజీవులు, బాధ్యత గలవారు, కుటుంబం అంటే ప్రేమాభిమానాలు కలవారు, స్నేహితులంటే ఎంతో గౌరవం కలిగిన వారు. అటువంటి వారికి కొద్ది నెలలుగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, తాము చేయని తప్పుకి శిక్ష అనుభవించాల్సి ఉన్న పరిస్థితి ఉన్నది. వీటికి పూర్తిగా తెరపడుతుంది 2021 అక్టోబర్ 11 నుండి ఏప్రిల్ 29, 2022 వరకు ఉన్నటువంటి కాలంలో. మీకు అనేక రకాలైనటువంటి మేలు జరుగుతాయి. స్వగృహ యోగం ఉంటుంది. సొంత వాహనం వస్తుంది. మీరు కోరుకున్నటువంటి మనుషులు మీకు దగ్గర అవుతారు. మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా విజయం సాధిస్తారు. కొత్త కొత్త ప్రాజెక్టులకు, భవిష్యత్తులో కొత్త ప్రణాళికలకు శ్రీకారం చుట్టి వాటిని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్తారు. శనిదేవుడు కుంభరాశిలోకి ప్రవేశించే ఏప్రిల్ 29, 2022 నుండి జూలై 12, 2022 వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. శనికి నువ్వులు దానం ఇవ్వడం, శని జపం చేసుకోవటం, శనికి సంబంధించిన క్షేత్రాలు దర్శించడం, శివాలయాలు దర్శించటం కానీ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం వలన మీకు బాధలు ఉండవు, ఇబ్బందులు ఉండవు, మంచి ఫలితాలు కలుగుతాయి. కన్యారాశి వారు శనివారం నాడు శివుని కానీ, వెంకటేశ్వర స్వామిని కానీ, ఆంజనేయ